హలో ఎవ్రీవన్. ఈరోజు మనం పాత్ వేరియబుల్ విచ్ కమాండ్ దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు వాట్ ఈ సిస్టమ్ పాత్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం సిస్టమ్ పాత్ గురించి తెలుసుకోవాలంటే టెర్మినల్లో ఒకవేళ మనం ఎకో $సింబల్ పాత్ అనేది క్యాపిటల్స్లో ఉండాలి. ఇప్పుడు ఇది ఇచ్చామని ఈ కమాండ్ ఇస్తే మనకి ఏమొస్తుందంటే మనం ఎక్కడైతే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అన్ని ఫైల్స్ కాకుండా మిగిలిన దీంట్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి అలా అంతా ఇస్తుంది. మనం ఎక్కడ ఆపరేట్ చేస్తున్నాము ఓఎస్ ఇస్తుంది. ఇవి మనకి కాలమ్స్ ద్వారా సపరేట్ అయ్యి వస్తాయి. ఇది రన్ చేసి చూద్దాం. చూడండి, ఇదిగోండి ఇదిగో ఇలా కాలమ్స్ ద్వారా సపరేట్ అవుతాయి. ఒక్కొక్కటి ఇక్కడ ఒకటి బిన్ పక్కన ఒకటి ఉంది చూడండి, అలాగా కాలమ్స్ ద్వారా సపరేట్ అవుతాయి. సో ఇది వాట్ ఈ సిస్టమ్ పాత్ అంటే ఏంటి? ద సిస్టమ్ పాత్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ దట్ టెల్స్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వేర్ టు లుక్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఫైల్స్. మనకి ఇది యూజర్ బిన్లో ఉంది. ఇక్కడ వస్తుంది చూడండి, హోమ్ UBUNTU జెమ్ బిన్. అంటే మనం యూస్ చేసే ఓఎస్ ఏంటి? ఇప్పుడు లైనెక్స్ కదా, దీంట్లో మనం మెయిన్గా UBUNTU యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఎక్కడైతే వాడుతున్నామో అదంతా ఇచ్చింది. ఇక్కడ చూడండి, VS కోడ్ బిన్ లైనెక్స్ 664 అలా. అంటే వాట్ ఈస్ సిస్టమ్ పాత్ అంటే అది. హౌ టు ప్రింట్ ఆల్ ద డైరెక్టరీస్ ఇన్ సిస్టమ్ పాత్. ఇది ఎలా అంటే హౌ టు ప్రింట్ ఆల్ ద డైరెక్టరీస్ అంటే ఇవే కదా మనకున్న డైరెక్టరీస్ అన్నీ. దీన్ని సిస్టమ్ పాత్ర ఎలా ప్రింట్ చేస్తాము? ఎకో స్పేస్ $, క్యాపిటల్ లెటర్స్లో పాత్ అనేది ఇస్తే అది ప్రింట్ అవుతుంది. మనం అక్కడ డిస్ప్లే అయ్యేవన్నీ కాలమ్స్ ద్వారా ఈ కాలం ద్వారా సపరేట్ అవుతుంది. అంతే కదా. హౌ టు మోడిఫై సిస్టమ్ పాత్ని ఎలా మోడిఫై చేయాలి అంటే దాంట్లోకి ఇంకా దేన్నైనా యాడ్ చేయడం అలాగా. అప్పుడు మనం ఎక్స్పోర్ట్ అనేది యూస్ చేస్తాం. ఎక్స్పోర్ట్ స్పేస్ పాత్ ఈక్వల్స్ టు $path columns స్లాష్ మనం న్యూ డైరెక్టరీని యాడ్ చేద్దాం. స్మాల్స్ న్యూ స్లాష్ డైరెక్టరీ స్లాష్ పాత్. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇప్పుడు మళ్ళీ ఎకో కమాండ్ యూస్ చేద్దాం. చూడండి, మనకి అక్కడ ఏమైనా చేంజ్ అవుద్దేమో తెలిసిద్ది. ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ట్లో చూసారా, ఇక్కడ SBIN /bin దాకే ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి న్యూ డైరెక్టరీ పాత్ అనేది యాడ్ అయింది. సో మనం ఏదన్నా దేన్నైనా సిస్టమ్ పాత్ని ఎలా మోడిఫై చేస్తాం? మనం ఎక్స్పోర్ట్ పాత్ ఈక్వల్స్ టు $path అని చెప్పి మనం ఏదైతే ఇవ్వాలో అదంతా ఇక్కడ ఇస్తాం. ఎలా అయితే మోడిఫై చేయాలనుకుంటున్నామో అదంతా. ఫస్ట్ ఇదంతా క్లియర్ చేద్దాము. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఇదంతా పాత్ వేరియబుల్ గురించి మనం ఏం తెలుసుకున్నాము? ఎకో $path అని చెప్తే మనం ఏ ఓఎస్లో ఉన్నామో అంత ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. అవి కాలమ్స్ ద్వారా సపరేట్ చేస్తుంది. మళ్ళీ ఏదైనా దాన్ని మోడిఫై చేయాలి అంటే ఎక్స్పోర్ట్ అనేది వాడతాం మనం. సో ఇది పాత్ వేరియబుల్ గురించి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ విచ్ కమాండ్ వర్క్స్ అన్నారు. ఎలా విచ్ కమాండ్ అనే దాన్ని మనం ఎలా వాడతాము? విచ్ పాత్ కొంచెం సేమ్గానే ఉంటాయి, కాకపోతే పాత్లో ఉన్న డైరెక్టరీస్ని సెర్చ్ చేస్తుంది విచ్ అనేది. విచ్ LS అన్నాం అనుకో, అప్పుడు ఏమిస్తుంది? యూజర్ బిన్ LS అలా వస్తుంది. మనం ఏ లిస్ట్లో ఉన్నాము? యూజర్ బిన్ లిస్ట్లో ఉన్నాము. సో ఎక్కడ ఉన్నామంటే అది విచ్ అనేది పాత్లో ఉన్న డైరెక్టరీస్ని సెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ 4 scenarios where the touch command can be used. ఏవైనా 4 scenarios అడిగారు కదా. ఒక ఎంప్టీ ఫైల్ని క్రియేట్ చేయడానికి మనం టచ్ కమాండ్ వాడతాం, అది అందరికి తెలుసు కదా. టచ్ ఫర్ ఎగ్జాంపుల్
new.py. ఇక్కడ new.py అనేది అంటే వచ్చింది, కొత్త ఫైల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్ ద టైమ్ స్టాంప్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ఫైల్. అంటే ఇక్కడ new.py ఉంది కదా మనకి, new.py గురించి తెలుసుకో, దాని యొక్క టైం స్టాంప్ని మార్చడానికి అలాగా మనం వాడతాం. ఇప్పుడు hi.pyలో నేను ఇది పెట్టాను కదా, దానికి అది ఎలా మోడిఫై అయ్యిందో చూద్దాం. టచ్ hi.py అంటే ఏం అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ టైం స్టాంప్ వచ్చింది అంతే. ఎందుకు? అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ కాబట్టి. క్రియేట్ మల్టిపుల్ న్యూ ఫైల్స్ ఎట్ వన్ టైం అంటే ఫస్ట్ ఇది రిమూవ్ చేసేద్దాం, మనకు అవసరం లేదు కదా new.py అనేది. రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసాను. ఇప్పుడు టచ్ యూస్ చేసి మనం మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. ఎలాగా? 1.touch 1.py 2.py 3.py అన్నాను అనుకో, ఏమవుతుంది అక్కడ 1 2 3 3 వచ్చేసాయి చూడండి. సో ఒకేసారి మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఏదైనా పర్టికులర్ డైరెక్టరీలో మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. ఎలాగా? టచ్ టు డైరెక్టరీ /1.py అన్నాం అనుకో, సారీ, కెనాట్ టచ్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఓకే, సేమ్ ఇదే మళ్ళీ చేద్దాం చూడండి. ఇక్కడ 1.py కాకుండా జెనీ లెక్చర్స్ అనుకో. సో ఇది అవ్వట్లేదు, కానీ మనం ఎలా వాడతామంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం 4 సినారియోస్ ఎక్కడెక్కడైతే టచ్ వాడతామని దానికి ఎలా వాడతాము. టచ్ అనేది ఏదైనా న్యూ ఎంటీ ఫైల్ని క్రియేట్ చేయడానికి వాడతాము, ఏదైనా ఎగ్జిస్టింగ్ ఫైల్కి టైం స్టాంప్ని అప్డేట్ చేయడానికి వాడతాము, లేదా న్యూ ఫైల్స్ అంటే చాలా న్యూ ఫైల్స్ అన్నీ ఒకేసారి క్రియేట్ చేయడానికి వాడతాము. క్రియేట్ ఫైల్ అంటే స్పెసిఫిక్ డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి వాడతాము. ఇది ఒకసారి ట్రై చేద్దాం అండి. ఇది నాకు టచ్ టు జెనీలో ఎక్స్టర్నల్లోకి పంపిద్దాంలేండి. పాత్ టు బిట్వైస్ .py /new file.txt new.txt అని పెడుతున్నాలే. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సారీ, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని చెప్తుంది. అది అంటే అలాంటిది ఏం లేదు అని చెప్తుంది. ఇది ఒకసారి నేను, కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏదన్నా ఫైల్ స్పెసిఫిక్ డైరెక్టరీలోకి వెళ్ళి ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి మనం ఇది వాడతాం. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.